గేమ్ చేంజర్ సినిమా కథాంశం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులను చూసి శంకర్ గారు రాసినటువంటి కథ అని చెప్పి రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తుల జీవితాన్ని నుంచి ఒక చిన్న అంశాన్ని తీసుకొని కథ చేయడం అనేది చాలా గ్రేట్. ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి శంకర్ గారికి పవన్ కళ్యాణ్ గారి గురించి అర్థమయ్యి అది రామ్ చరణ్ గారికి అలాంటి కథ సూట్ అవుతుంది అని చెప్పి ఉద్దేశించి గేమ్ చేంజర్ అనే కథని రాయడం జరిగిందట. మొత్తానికి సంతోషం. అలాంటి వ్యక్తుల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి దర్శకులు శంకర్ గారు ఇలాంటి గేమ్ చేంజర్ లాంటి కథాంశాన్ని తీసుకోవడము, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసినటువంటి కథాంశం అయి ఉండడం చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అన్నయ్యని అభిమానించిన వ్యక్తులందరికీ ఆయన గురించి ఏదో ఒక అప్డేటు, ఆయనకు సంబంధించిన ఏదో ఒక అంశాన్ని విని అంటే ప్రతిరోజు ఆయన్ని చూస్తూ ఒకలాంటి తృప్తి అనిపిస్తుంది. ఆయన గురించి ఎవరైనా మాట్లాడినా, ఆయన గురించి ఎవరైనా పొగిడినా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆయన అభిమానించే వ్యక్తిగా, ఆయన సినిమాలను చూసే వ్యక్తిగా, ఆయన రాజకీయంలో నా అదృష్టం ఏంటి అని అంటే ఆయన జనసేన కార్యకర్తను కావడం ఒక అదృష్టం. మొత్తానికి అన్నయ్యని చూస్తూ నేను ప్రతిరోజు ఏదో ఒక ఇన్స్పైర్ అవుతూ ఉంటా. నాకు జీవితంలో అద్భుతం అంటే మంచి స్థాయికి వెళ్ళగలిగే శక్తి, ఇంధనం నాకు నా పవన్ కళ్యాణ్ అన్న. సో ఏది ఏమన్నా గేమ్ చేంజర్ సినిమా రాబోతా ఉంది, అది కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. రామ్ చరణ్ గారు మాట్లాడిన 2 ముక్కలైనా కానీ చాలా బాగా మాట్లాడారు. హ్యాపీ అనిపించింది. నేను వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.